హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ సింధు భైరవి గారు ఉన్నారు. ఆయుర్వృద్ధి హాస్పిటల్ నుంచి హోమియోపతిక్ ఫిజిషియన్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్ థెరపిస్ట్ అండ్ ఆల్సో యోగా థెరపిస్ట్. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. సింధు భైరవి గారు, ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంది. సో ఈ స్ట్రెస్ని యోగా వల్ల ఎంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు? యోగా అనేది ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది? ఈ రోజులో మనం చూస్తే ఎవ్రీ ఏజ్ గ్రూప్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్ట్రెస్డ్ అవుటే ఉంటున్నారు. సో యోగా హెల్ప్స్ మేజర్లీ. అంటే చాలా వరకు నర్వస్ సిస్టమ్ కామ్ చేయడంతో పాటు ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ చేస్తూ ఫిజికల్గా మెంటల్గా ఒక హోల్సమ్ థెరపీ లాగా యోగా ఈజ్ వర్కింగ్, నాట్ జస్ట్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ వర్కౌట్. సో యోగా ఈజ్ మోర్ ఇన్ టు ద హోల్ బాడీ అని చెప్పొచ్చు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఇట్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. ఓకే, ఇప్పుడు యోగా చేసే వాళ్ళు డైలీ 15 to 20 minutes యోగా చేస్తే అంటే ఎలాంటి ఉపయోగాలు, ఎలాంటి మార్పులు మనం శరీరంలో చూడొచ్చు అంటారు? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నేను నా పేషెంట్స్ కూడా అట్లీస్ట్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఏ డే అని చెప్తూ ఉంటా. బికాస్ దట్ ఈస్ అ వే టు స్టార్ట్. అట్లీస్ట్ ఏదో ఒకటి స్టార్ట్ చేయకుండా ఉండే కన్నా ఆ 15-20 minutes ఆర్ 30 minutes చూసే దాంట్లో కూడా బేసిక్ వార్మప్స్ కవర్ చేస్తూ స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల బేసిక్ అంటే యూజువలీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వీ నోటీస్ దట్. దాంతోపాటుగా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతూ హోల్ డే మీరు కొంచెం యాక్టివిటీ ఉంటుంది అండ్ యూ ఫీల్ మోర్ యాక్టివ్ దాన్ నార్మల్. ఓకే, సో అందుకే అట్లీస్ట్ 15-20 minutes ఆఫ్ యోగా హెల్ప్స్ అ లాట్. ఓకే, సింధు భైరవి గారు, ఇప్పుడు యోగా చేసేటప్పుడు చాలామంది కొంతమంది మార్నింగ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది ఈవినింగ్ చేస్తారు కదా. అంటే ఇప్పుడు మార్నింగ్, ఈవినింగ్ ఈ రెండిట్లలో ఏది బెస్ట్ టైం అంటారు? యూజువలీ మార్నింగ్ టైమ్ ఇస్ బెస్ట్, బట్ ఈవినింగ్ కూడా చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ అఫోర్డబిలిటీ ఆఫ్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మార్నింగ్ టైంలో ఏంటంటే ఇట్స్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఈవినింగ్ అవర్స్. ఈవినింగ్ టైంలో అలసిపోయి ఎక్కువ ఉంటాము. సో చాలా చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ లేదు అసలు మార్నింగ్స్ కుదరట్లేదు అంటే యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ఈవినింగ్ టైమ్ టు. ఓకే అండి. ఇప్పుడు ఎక్కువగా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ వాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి యోగాసనాలు ఉపయోగపడతాయి అంటారు? ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్ అంటే స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం. సో ఐ ఎక్సర్సైజెస్ యూజువల్లీ ప్రిఫర్ చేస్తాము. అండ్ దాంతోపాటుగా నెక్ రొటేషన్స్ నార్మల్గా అన్నీ లైక్ సైడ్ వైజ్, ఫ్రంట్ అండ్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అన్నీ చేయడం వల్ల యూజువల్లీ నెక్ మజిల్స్ అన్ని స్టిఫెన్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. వీ కెన్ ప్రివెంట్ దట్. అండ్ స్పైన్ ఇష్యూస్, షోల్డర్ స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో పోస్చరల్ కరెక్షన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎప్పుడైతే ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటామో వీ కెన్ ప్రివెంట్ ఆల్ దోస్ థింగ్స్ యోగా చేయడం వల్ల. యూజువలీ మనం చూస్తుంటాం కదా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కూడా పోస్చర్ ఇస్ ద థింగ్ దట్స్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. సర్వైకల్ ఇష్యూస్ అన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో ప్రాపర్ ఎరెక్ట్ పోస్చర్ విత్ కుషన్ దట్ హెల్ప్స్ అ లాట్. సింధు భైరవి గారు, యోగా వల్ల అంటే శరీరానికి, మెదడుకి, ఆత్మవిశ్వాసానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? యోగా జస్ట్ ఫిజికల్గానే కాకుండా, ఒక వ్యాయామంలా కాకుండా ఇట్ వర్క్స్ ఆన్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ ప్లేన్ అని చెప్పొచ్చు. సో దట్ క్రియేట్స్ అ వెరీ గుడ్ సింక్ బిట్వీన్ ఆల్ ద 3 planes. సో మనం ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ, ఈ మెటబాలిజం ఇంప్రూవ్మెంట్తో పాటు మెంటల్గా ఒక క్లారిటీ, ఒక మన డెసిషన్ పవర్ని ఇట్ ఇంప్రూవ్స్. సో ఎమోషనల్లీ ఆల్సో ఒక స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది. సో 3 waysలో ఇట్ హెల్ప్స్ అ లాట్. ఓకే. ఇప్పట్లో చూసుకుంటే ప్రతి ఒక్కరూ జంక్ ఫుడ్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు కదండి. అంటే కంప్లీట్గా ఫాస్ట్ ఫుడే తినేస్తున్నారు. ఎందుకు ఇంతలా అట్రాక్ట్ అవుతున్నారు అంటారు? ఒకటి ఫాస్ట్ పేస్డ్ లైఫ్, చాలా క్విక్గా దొరికే ఈజీ స్టఫ్ గురించే యూజువల్లీ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు కదా. అండ్ ఆల్సో హెల్దీ. చెప్పాలంటే ఇంకా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈటింగ్ కూడా చాలా చూస్తున్నాం మనం ఈ మధ్య. జస్ట్ ఒక మూడ్ స్వింగ్ని కవర్ చేసుకోవడానికి ఇండల్జింగ్ ఇన్ సమ్ క్రేవింగ్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ ఫుడ్ ఆల్సో టేస్ట్ గుడ్ అనేది నమ్మాలి. సో ట్రయింగ్ అవుట్ ఫ్యూ హెల్త్ రెసిపీస్ విల్ హెల్ప్ ఎ లాట్. ఫుడ్ ఇంట్లోనే కుక్ చేసుకుంటూ హెల్దీ దాన్ని ఎలా టేస్టీగా చేసుకోవచ్చు అని ఇఫ్ యూ కెన్ వర్క్ ఇట్ ఆన్ దట్ ఇట్ విల్ హెల్ప్ అస్. అంటే ఊరికే జంక్ ఫుడ్ వైపు వెళ్ళకుండా వీ కెన్ సబ్స్టిట్యూట్ ఎవ్రీథింగ్. ఓకే అండి.
ఇప్పుడు డయాబెటీస్ అనేది కంప్లీట్గా లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారా అండి? ఒకవేళ దీనికి కారణాలు ఏంటంటారు? ఎగ్జాక్ట్లీ. అంటే అది ఎండోక్రైనల్ డిస్ఫంక్షన్ అని చెప్పొచ్చు మనం ప్రాపర్గా. సో మెటబాలిక్ కరెక్షన్స్ చేసుకుంటూ చేస్తేనే దాన్ని ప్రాపర్గా మనం డీల్ చేయగలము. కారణాలు అంటే స్ట్రెస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఏ ఇష్యూకి చూసుకున్నా. దాంతోపాటుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది మళ్ళీ డెవలప్ అయ్యేది కూడా ప్రాపర్ యాక్టివిటీ లేకపోవడం ఆర్ డైట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల యూజువలీ మనం డయాబెటీస్ చూస్తూ ఉంటాము. సమ్టైమ్స్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఇంప్లై అవుతున్నాయి కాబట్టి మనం అన్ని మల్టీడిసిప్లినరీగా దాన్ని కవర్ చేస్తేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్యూర్. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అంటే దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు రావచ్చు అంటారు? యూజువలీ ఫాస్ట్ ఫుడ్ ఆయిలీగా ఉండడం, రీయూజ్డ్ ఆయిల్స్తో అండ్ ఓవర్ స్పైసీగా అలా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ స్పైక్ అవ్వడం, ఫ్లక్చుయేషన్స్ దాంట్లో అండ్ గట్ సెన్సిటివిటీ రావడము. సమ్టైమ్స్ ఏమవుతుందంటే హెమరాయిడ్స్ లాంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ క్రానిక్ కాన్స్టిపేషన్, కొన్నిసార్లు ఐబిఎస్ లాంటి గట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనము జంక్ ఎక్కువగా తింటూ ఇట్లా అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేసే వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు బరువు తగ్గడానికి చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ఏం చెప్తారు? క్విక్ ఫిక్సెస్ కోసం చూడడము. షార్ట్ కట్స్ అనేవి యూజువల్లీ వెయిట్ లాస్లో నాట్ సజెస్టబుల్. ఎందుకంటే మనకు అది టెంపరీగా కాదు కదా, వీ నీడ్ అ లాంగ్ టర్మ్ రిజల్ట్ ఫ్రమ్ దట్. సో ఏదో ఫ్యాట్ డైట్స్ అట్లాంటివి ఫాలో అవ్వకుండా ఒక సస్టైనబుల్ డైట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మీరు అప్రోచ్ అయితే అది మీరు అంతగా అంటే రిస్ట్రిక్టివ్గా లేకుండా చాలా ఈజీగా ఫాలో అయ్యే డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ అండ్ వర్కౌట్స్ కూడా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్. అంటే యూజువల్లీ అందరు తప్పు చేసేది ఏంటంటే ఇంకొకరికి వర్కౌట్ అయిన ప్లాన్ నాకు కూడా అప్లై అవుతుంది అని అనుకుని అది చేసి ఫెయిల్ అవ్వడం. అలా కాదు, ఇట్స్ ఇండివిజువలైజ్డ్ కదా, ఎవరి బాడీ తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అలా ఇండివిజువలైజ్డ్ అప్రోచ్తో వెళ్ళే వాళ్ళని కాంటాక్ట్ అవుతే బెటర్. ఇప్పుడు ఆరోగ్యంగా బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏంటి? యూజువల్లీ నా దగ్గరికి మా క్లయింట్స్, నా పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా వెయిట్ లాస్ కోసము. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నా డైట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే నేను ఇచ్చేది రిస్ట్రిక్టివ్గా ఉన్నవన్నీ కట్ డౌన్ చేస్తూ ఫస్ట్ రైస్ మానేయండి ఇలా చెప్పను నేను. వాట్ ఐ ఫాలో ఇస్ ఫస్ట్ అసలు బ్యాలెన్స్డ్ డైట్ ఎలా ఉంటుందో వాళ్ళకి అలవాటు చేస్తాను. బికాస్ దట్ ఈస్ ద కీ ఫర్ అ వెరీ గుడ్ హెల్త్. ఆరోగ్యంగా బరువు తగ్గడం అన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ దాన్ని పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసుకుంటూ ఎలా వాళ్ళకి ఏ పోర్షన్ ఎంత తీసుకుంటే వాళ్ళకి అది హెల్ప్ అవుతుందో తెలుసుకుంటే హెల్దీగా వెయిట్ లాస్ అవుతారు. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అండి బరువు తగ్గుతారు, బరువు తగ్గి మళ్ళీ బరువు అనేది మళ్ళీ పెరుగుతారు. అలా కావద్దు అని అంటే ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలంటారు? నా క్లయింట్స్లో కొంతమందికి ఇలా అంటే ఇదే సిచ్యువేషన్, ఇప్పుడు ఒక 2-3 months ఫాలో అయిన తర్వాత డైట్ చార్ట్ ట్రిప్కి వెళ్ళడమో ఏదో 1 month స్కిప్ అవ్వడమో జరుగుతుంది. మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుందనే భయం లేకుండా వాట్ ఐ డూ ఇస్ అందుకే సస్టైనబుల్ డైట్ ప్లాన్ ఉండాలి. సో అంటే వాళ్ళు ట్రిప్కి వెళ్ళినా వాళ్ళకి మైండ్ఫుల్నెస్ని అలవాటు చేస్తే వాళ్ళే అంత క్రేవింగ్స్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోయి తినకుండా వాళ్ళకి చెప్తూ ఉంటుంది మైండ్, అరే లేదు ఇది కన్నా మనం ఇది సబ్స్టిట్యూట్గా తీసుకుందామని. సో వాట్ ఐ డూ ఇస్ ఇప్పుడు ఇఫ్ దే హ్యావ్ ఎ స్వీట్ టూత్ అంటే స్వీట్ తినడం ఇష్టపడిన వాళ్ళైతే వాళ్ళు ఒక షుగర్ లడ్డు తినే ప్లేస్లో ఐ సజెస్ట్ దెమ్ టు టేక్ డేట్స్తో చేసిన ఒక డ్రై ఫ్రూట్ లడ్డు. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో అదొక బర్డెన్ లాగా ఉండదు. సో స్కిప్ చేసినా సరే మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా మనం కాపాడచ్చు. ఓకే. ఇప్పుడు కోమాలో ఉన్న పేషెంట్స్కి కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందా అండి? కొన్ని కేసెస్లో అండి ఒక సెమీకోమటస్ కేసెస్ అంటే ఇలా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి బ్రెయిన్కి సెమీకోమటస్ కండిషన్లో ఉన్నప్పుడు ఇంకేం మెడిసిన్స్ అంతగా వర్క్ అవునప్పుడు వీ హ్యావ్ ఫ్యూ రెమెడీస్ ఇన్ హోమియోపతి. అది కూడా చాలా మానిటర్ చేస్తూ లైక్ అవర్లీ మానిటర్ చేయాలి. చేస్తూ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం చూసాను అంటే ఐ హ్యావ్ డెల్ట్ ఎ కేస్ లైక్ దట్. సో అవర్లీ మానిటర్ చేస్తూ ఆయనకి మెల్లమెల్లగా స్పీచ్లో ఇంప్రూవ్మెంట్ రావడము, మెమొరీ లో ఇంప్రూవ్మెంట్ అండ్ హ్యాండ్ మూమెంట్స్ ఇలా స్లోగా వీ కుడ్ డిశ్చార్జ్ హిమ్ ఇన్ 5 days ఫ్రమ్ ద హాస్పిటల్.
సో దిస్ ఇస్ హౌ వీ కెన్ వర్క్. అంటే యూజువలీ ఇలాంటి కేసెస్లో హోమియో రోల్ ఏంటో చాలా మందికి ఐడియా ఉండదు, బట్ వీ హ్యావ్ వండర్ఫుల్ రెమెడీస్ ఫర్ దట్. కాకపోతే ప్రాపర్ మానిటరింగ్తో చేయాలి అలాంటి. ఓకే ఓకే. ఇప్పుడు కోమా ఉన్న పేషెంట్స్ అండి, కోమాలో ఉన్న వాళ్ళు ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది మతిమరుపు, అలసట ఇలా వీటికి చాలా మట్టుకు గురవుతూ ఉంటారు. ఎందుకు ఇలా అవుతుందంటారు? అది చెప్పాలంటే రికవరీ ఫేజ్ వాళ్ళు పోస్ట్ ఐసీయూ కేర్ కేసెస్ కానివ్వండి, కోమా అయినా సరే ఒక రికవరీ ఫేజ్లో ఉన్నారు. అది ఫిజికల్లీ అండ్ మెంటల్ రికవరీ కూడా. సో వాళ్ళు అప్పుడే ఒక ఎమోషనల్ ట్రామాకి గురి వచ్చారు, ఏదో తెలియని భయం ఒకటి ఉంటుంది కదా. సో ఇలాంటి పేషెంట్స్లో చాలా వరకు ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా ఇవ్వాలి అలాంగ్ విత్ ద మెడిసిన్. నేను చాలా కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉంటాను అందుకే. సో మెడిసిన్, న్యూట్రిషన్ అక్కడ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తాయో మనం పేషెంట్ అటెండెన్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తూ ఆ పేషెంట్ని త్వరగా రికవర్ అయ్యేలాగా చేయగలరు. సింధు గారు, పోస్ట్ ఐసీయూ పేషెంట్స్ త్వరగా కోలుకోవడానికి డైట్ అనేది అండ్ లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి? డైట్ది చాలా పెద్ద రోల్ అండి. ఎందుకంటే ప్రాపర్గా ఆ టైంలో హీల్ అవ్వడానికి, అంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండడం కానివ్వండి, హైడ్రేషన్ చాలా ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటూ న్యూట్రిషన్ ప్లస్ మెడిసిన్ అనే ఒక కాంబినేషన్ని కనుక మనం సరిగ్గా వాడుకోగలిగితే ప్రాపర్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూజువల్లీ న్యూట్రిషన్నే ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటారు, అంతగా పట్టించుకోరు ఆ టైంలో, బికాజ్ మెడిసిన్ మీదే ఉంటుంది ఫోకస్ అంతా. కానీ కాదు, రెండు వాడితేనే ప్రాపర్గా రికవరీ అనేది జరుగుతుంది అండ్ మళ్ళీ రికరెన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే అండి. సింధు గారు, ఈ మధ్య కాలంలో ఆటోఇమ్యూన్ డిసీజెస్ మనం చాలా వింటున్నాము, చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటారు? ఆటోఇమ్యూన్ కండిషన్స్లో అండి నిజంగా చెప్పాలంటే ఇది ఒక మన బాడీని ఒక వార్ మోడ్లో పెట్టినట్టు. సో ఒక వార్ సిగ్నల్ ఇచ్చి నువ్వు సైలెంట్గా ఉండు అంటే బాడీ ఉండలేదు కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్స్ రెస్పాండింగ్. అంటే స్ట్రెస్ వల్ల, ప్రాపర్ స్లీప్ ఇవ్వకపోవడం వల్ల, స్లీప్ అనేది ఒక రిపేర్ టైం మన బాడీకి ఇచ్చేది, అది లేకపోవడం వల్ల బాడీ ఫీల్స్ లైక్ ఏదో ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, మేబీ ఐ నీడ్ టు డూ సంథింగ్ అనేది అది ఫీల్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ విల్ హైపర్ రియాక్ట్. ఆ హైపర్ యాక్టివిటీ వల్ల వచ్చేవి ఈ ఆటోఇమ్యూన్ ఇష్యూస్. ఓకే ఓకే. సో ఎప్పుడైతే మనం ఆ అలర్ట్ మోడ్లో పెట్టకుండా బాడీని కొంచెం పీస్ఫుల్గా ఉంటూ ప్రాపర్ స్లీప్ ఇస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ సేఫ్, నేను ఇప్పుడు ఏమంతా హైపర్ రియాక్ట్ అవ్వవసరం లేదు అని అనుకుని అక్కడే ఆటోఇమ్యూన్ ఇష్యూస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద రూట్ కాజ్ అని చెప్పాలి. ప్రాపర్గా ఒక ఎమోషనల్గా ఆలోచిస్తే, ఇఫ్ యు ఆర్ ఇన్ అలర్ట్ మోడ్, ఏదో నేను ఇన్సెక్యూర్ అనే ఫీలింగ్లో ఉంటే ఇట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ ఫర్ ఆటోఇమ్యూన్ ఇష్యూస్. ఓకే అండి. సింధు గారు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హోమియోపతి ద్వారా మీరు ఎలా క్యూర్ చేస్తారు? థైరాయిడ్ కేసెస్ చాలా పెరిగిపోతూ వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. సో మనం ఏం చేస్తామంటే కన్వెన్షనల్ మెడిసిన్ వాళ్ళు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని మనం ఏం స్టాప్ చేయకుండా సైమిల్టేనియస్లీ మనం మెడిసిన్ యాడ్ చేస్తాం హోమియోలో. సో లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలనేది నిజంగా చెప్పాలంటే లేదు. ఇఫ్ యూ కెన్ కరెక్ట్ ఎవ్రీథింగ్, అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ, డైట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మెడిసిన్ కూడా హోమియో లాంటి న్యాచురల్ మెడికేషన్ వాడితే మెల్లమెల్లగా మీరు వాడుతున్న థైరోనోమ్ లాంటి మెడిసిన్స్ని డోసేజ్ తగ్గించుకుంటూ మనం ఒక నార్మల్సీ స్టేట్కి తీసుకురావచ్చు. సో జస్ట్ రిపోర్ట్స్లో నార్మల్ అనేదే కాకుండా సిమ్టమాటిక్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్తే థైరాయిడ్ లాంటి ఇష్యూస్ని చాలా బాగా క్యూర్ చేయొచ్చు. ఓకే అండి.